ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ దీనికి డైరెక్టర్ కాబట్టి పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కు ఇప్పటికే ఈ పాలసీ గురించి చర్చించి ఆయనని ఇది అమలు చేయాల్సిందిగా ఆయనకు సూచించారు. ఇతర నటీనటులకు కూడా ఈ పాలసీని అమలు చేయమని పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కు కోరారు. గబ్బర్ సింగ్ తో మొత్తం మీద సెన్సేషనల్ హిట్ కొట్టినటువంటి పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. స్వతహాగా టాలీవుడ్ లో మరో సంచలనానికి తెరతీశారు. అంటే పవన్ కళ్యాణ్ తన వల్ల ఒకవేళ ఆ షూటింగ్ గనక రద్దయితే ఆ రోజు జరిగినటువంటి నష్టం మొత్తాన్ని భరించడానికి ముందుకొచ్చాడు. ఇక షూటింగ్ సమయాన్ని కూడా ఆయన కేటాయించుకున్నారు. ఉదయం 6 గంటలకే షూటింగ్ లొకేషన్ లో అందుబాటులో ఉండబోతున్నాడు. 6:30 కల్లా ఫస్ట్ షాట్ కు రెడీగా ఉంటాడు. సాయంత్రం 5 గంటలకు షూటింగ్ ప్యాకప్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద 7 గంటల వర్క్ ని చేస్తూ మిగతా నటీనటులందరికీ కూడా ఇది వర్తింపజేయాలంటూ పూరి జగన్నాథ్ కూడా ఇప్పటికే ఆయన సూచించారు. ప్రస్తుతం ఆయన కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నాడు. నాకు కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి లెక్క ఉంది. సో దీనికి సంబంధించిన మరింత సమాచారం, మరింత విశ్లేషణ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ మనకు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. లక్ష్మీనారాయణ, చెప్పండి, ఇంతవరకు కూడా పెద్ద హీరోలు కావచ్చు, చిన్న హీరోలు కావచ్చు, ఏ విధంగా షూటింగ్ కు అటెండ్ అవుతూ ఉన్నారు? ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా ఉందనుకోవాలి? దీన్ని మిగతా నటీనటులకు వర్తింపజేస్తే గనక ఎలా ఉండొచ్చు? రఘు, నిజానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం అనేది ఒక సంచలనాత్మక నిర్ణయంగా మనం పరిగణించుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ బడ్జెట్ చూసుకుంటే కనుక సినిమా హీరోల మార్కెట్ కంటే కూడా రెండింతలు బడ్జెట్ ఖర్చు పెడతా ఉన్నారు. పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా 40 కోట్ల లోపు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో అనేక మంది సినిమాలో థియేటర్లు ఆడుతున్నప్పటికీ కూడా అనేక మంది నిర్మాతలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ కంట్రోల్ మీద ఫిలిం ఛాంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతల మండలి కూడా చాలా రోజులు కసరత్తు చేశారు. దాని మీద కోఆర్డినేషన్ కమిటీలు పెట్టారు. అనేక రకాల పరిణామాలు కూడా గత సంవత్సరం మనం చూసుకున్నాం. అయితే ఈ పరిణామాలన్నీ పరిగణలో తీసుకుని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు మనం భావించవచ్చు. ప్రధానంగా ఇక్కడ సినిమా బడ్జెట్ కంట్రోల్ మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాడని మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ తీసుకున్న కొత్త నిర్ణయాల్లో భాగంగా ఉదయం 6:30కి ఆయన 6 గంటలకు సెట్కి వస్తారు. 6:30కు ఫస్ట్ షాట్ చేయాలని అనుకున్నారు. 5 గంటలకల్లా షూటింగ్ మొత్తం ప్యాకప్ చేయాలి. అదే విధంగా ఆ రోజు ఏ రోజైతే సినిమా షూటింగ్ తన వల్ల ఆగిపోతుందో ఆ రోజుకు అయ్యే ఖర్చు మొత్తం నిర్మాత అకౌంట్ లో కాకుండా స్వతహాగా తన జేబులో నుంచి కట్టేందుకు ఆయన ముందుకు వచ్చారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నిబంధన అందరు ఆర్టిస్టులకు వర్తింపజేస్తే బాగుంటుంది. అందరు ఆర్టిస్టులు కూడా క్రమశిక్షణ పాటించి సరైన సమయానికి గనక షూటింగ్ ప్లేస్ లో యూనిట్ సభ్యులందరూ కూడా అందుబాటులో ఉన్నట్లయితే గనక అనుకున్న టైంలో అనుకున్న బడ్జెట్ లో సినిమా పూర్తి అవుతుందనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. ముఖ్యంగా లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటించారు? ఆయన స్వతహాగా తీసుకున్నారా, లేకపోతే కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ లో ప్రస్తుతం ఉన్నారు కాబట్టి అక్కడున్న డైరెక్టర్ తో చర్చించారా, ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతో చర్చించి ఆయన స్వతహాగా ఈ నిర్ణయం తీసుకున్నారా? రఘు, మనకు వస్తున్నది విశ్వసనీయ సమాచారం ప్రకారం సారథి స్టూడియోలో పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా షూటింగ్ లో గత 3-4 రోజుల నుంచి పాల్గొంటున్నారు. అయితే అక్కడ ఈ బడ్జెట్ మీద కానీ లేకపోతే క్రమశిక్షణ టైమింగ్స్ మీద కూడా డిస్కషన్ జరిగినట్టు మనకు సమాచారం వస్తా ఉంది. అయితే ఆ డిస్కషన్ లో భాగంగానే తనకు తాను స్వయంగా నిర్ణయాలు తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది. అయితే ఈ రకమైన నిర్ణయం ఏదైతే నిర్మాత నష్టపోయిన నిర్మాతకు హీరో డబ్బులు ఇవ్వాలనే నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం ఇంతకు ముందు మలయాళ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు గతంలో కూడా ఇంతకుముందు అమలు చేస్తా ఉన్నారు. ఆ పద్ధతి కనుక తెలుగు సినిమా ఇండస్ట్రీ అమలు చేసుకోగలిగితే బడ్జెట్ కంట్రోల్ లో ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నట్టు తెలుస్తోంది. రఘు, ముఖ్యంగా లక్ష్మీనారాయణ, ప్రస్తుతం ఉన్నటువంటి ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే హీరోలు సరైన టైంకు రారు అనేటువంటి ఆరోపణలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఉదయం 6 గంటలకు రావాలంటే పెద్ద హీరోలు దీన్ని అంగీకరించే అవకాశం ఉంటుందా? ఫిలిం ఇండస్ట్రీ ఒక నిర్ణయం అంటే ఒక గట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? రఘు, నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక కాల్ షీట్ గా పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామం లేదంటే హీరోయిన్లు ప్రధానమైన కమెడియన్స్ గానీ మిగతా ప్యాడింగ్ ఆర్టిస్టులు గానీ వీళ్ళందరూ కూడా ఎవరు 7 గంటలకు వచ్చి షాట్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సుమారు 9 గంటలకు వస్తే సో అప్పటి వరకు ఉన్నటువంటి యూనిట్ అందరూ హీరోయిన్ల కోసమో మిగతా ఆర్టిస్టుల కోసం ఎదురు చేసిన పరిస్థితి ఉంది వాళ్ళ ఇండస్ట్రీలో. అందుకనే బహుశా ఈ బడ్జెట్ కంట్రోలింగ్ తో పాటు ఈ టైమింగ్ కూడా కలిసి వస్తుంది. ఒకవేళ ఉదయం 7 గంటలకు షాట్ కనుక మొదలు పెట్టగలిగితే సాయంత్రం 6 గంటల లోపు ప్యాక్ చేసుకుని
ఆ ప్యాక్ చేసుకునే యూనిట్ మెంబర్స్ అందరు కార్మికులు అందరూ తిరిగి ఇంటికి వెళ్లేసరికి రాత్రి 11 అయ్యి మళ్ళీ తిరిగి 6 గంటలకు రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నట్టు మనం భావించవచ్చు. ఇదే రూల్ కనుక సినిమా ఇండస్ట్రీ ఫిలిం ఛాంబర్ వాళ్ళు కన్సిడర్ కనుక చేసినట్లయితే అందరూ అందరు హీరోలకు కనుక వర్తింపజేయగలిగితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుందనేది అభిప్రాయం. రైట్ లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద గబ్బర్ సింగ్ తో హిట్ కొట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఒక సంచలనాత్మక మంచి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి ఆ వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైనే దృష్టి పెట్టింది. ఆ పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే షూటింగ్ సమయంలో తన వల్ల ఒకవేళ ఆ షూటింగ్ రద్దయినా ఒకవేళ ఆలస్యంగా వచ్చినా కూడా ఆ రోజు జరిగినటువంటి నష్టం మొత్తాన్ని కూడా భరించడానికి పవన్ కళ్యాణ్ ముందుకొచ్చాడు. ఇక షూటింగ్ సమయాన్ని కూడా కేటాయించుకున్నాడు. ఉదయం 6 గంటలకే షూటింగ్ లొకేషన్ లో అందుబాటులో ఉండబోతున్నాడు పవన్ కళ్యాణ్. 6 గంటలకు షూటింగ్ వస్తే 6:30 కల్లా ఫస్ట్ షాట్ కు రెడీగా ఉంటాడు. సాయంత్రం 5 గంటల వరకు కూడా షూటింగ్ ప్యాకప్ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాదు, ఇతర నటీనటులకు కూడా వర్తింప చేయాలని ఇప్పటికే పూరి జగన్నాథ్ కి పవన్ సూచించాడు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నటువంటి కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. సారథి స్టూడియోలో గత 2-3 రోజులుగా మా ప్రతినిధి చెప్పిన సమాచారం ప్రకారం అక్కడ షూటింగ్ జరుగుతోంది. ముఖ్యంగా సినిమా బడ్జెట్ కంట్రోల్ పై కొంత డిస్కషన్ కూడా అక్కడ జరిగింది. పూరి జగన్నాథ్ తో పవన్ కళ్యాణ్ కొంతసేపు డిస్కషన్ కూడా చేసినట్టు మనకున్నటువంటి సమాచారం. ఆ తర్వాత డిస్కస్ చేసిన తర్వాత ఒక నిర్ణయం, సంచలనాత్మక నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకున్నారు. హీరోయిన్లు ఆలస్యంగా లొకేషన్ కు రావడంతో మనకు తెలుసు నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు ఈ మధ్య మనకు కనిపిస్తున్నాయి. సో ఈ భారీ బడ్జెట్ సినిమాల్లో హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు సరైన టైం కు రాకపోవడం, అక్కడ సెట్ వేసిన తర్వాత కూడా ఆలస్యంగా రావడం, ఇలా పలు విషయాలపై నిర్మాతలు భారీగా నష్టపోతుండటంతో పవన్ పాలసీ కనుక పూర్తిగా అమలైతే నిర్మాతలకు ఇది పెద్ద ఊరటగానే కనిపిస్తోంది. ఈ పాలసీ మాత్రం ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో అమలవుతోంది. అంత ఆడుతున్నాం అంతే. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది.